దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మనకి కావలసిన సామర్థ్యాన్ని ఆయన ఇచ్చాడు. 119వ కీర్తన 105వ వచనం. మన కాలికి దీపము అయ్యున్నది, వాక్యము మనకు వెలుగయ్యున్నది, మన కాలుకి త్రోవయ్యున్నది. ఈ వెలుగు మన కాళ్ళకి వెలుగయ్యున్నప్పుడు మనల్ని నడిపించేది వాక్యము. వాక్యము మనకి అవసరం. ఈ అవసరమైన వాక్యాన్ని విలువ పెట్టి కొన్నాడు యేసయ్య. విలువ పెట్టి కొని మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు, 12 మందిని ఏర్పరుచుకున్నాడు, పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. అనేక బాధల్లో, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ. అలా ఆదరణ కలిగిన ఆ వాక్యము మన కాళ్ళకి వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది, మనకు త్రోవై ఉన్నది. ఆ త్రోవ మనల్ని జీవ మార్గంలో నడిపిస్తుంది. నేనే మార్గము అన్నాడు ఆయన. రక్షణ పొందుకోమన్నాడు. అనేక రాష్ట్రాల్లో ఎస్ఐల మధ్య ఆ ఊరంతా కట్టుబడిపోయి ఉన్నది. అలా కట్టుబడిపోయి రక్షణ లేక అల్లాడిపోతుంది. మన హృదయం నిండా భారం ఉంటే కట్లు తెగిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, కట్లు విడిపోతాయి, రక్షణ దొరుకుతుంది. యాంటీ కన్వర్షన్ బిల్ అయినా లేకపోయినా సరే అది ఒక బీహార్లో కూడా లేదు. అక్కడ కూడా జనులు ఎంతగా ఇసిపిస్తున్నారంటే రక్షణను ఆపేయాలి, అడ్డుకోవాలి. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. మనం ప్రార్థించినప్పుడు, పౌలు శీల ప్రార్థించినప్పుడు సంకెళ్ళు తెగిపోని, భూకంపం వచ్చింది, రక్షణ వచ్చింది. అయ్యలారా నేనేమి చేయవలెను అన్న వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఆ వాక్యము కరెంటు కన్నా వేగంగా పరిగెడుతుందంట, వెలుగు కన్నా వేగంగా పరిగెడుతుందంట. వెలుగు ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే దానికన్నా వాక్యము, మధురమైన వాక్యము మనకున్నది. ఈరోజు ఎక్కడికక్కడే లాక్ అయిపోయినాయి. ఎంఆర్ఓలు చూస్తే ఇదే మాట, ఎస్ఐలు చూస్తే ఇదే మాట, కలెక్టర్ చూస్తే ఇదే మాట. ఈ మాట పాలకులు దగ్గరున్నది. పాలకులు దాన్ని బోధిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బోధించి అధికారులకి అప్పచెప్తున్నారు. వీళ్ళ గురించి ప్రార్థన చేయమని మనకి దేవుడు అప్పగించిన పనిని మనము, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, నీ నామము పరిశుద్ధపడునుగాక
ప్రార్థన చేస్తాం. అందరి నోట్లో ఉన్న వాక్యమే ఇది, నానుడే. ఎంతవరకు మనము ఆ వాక్యాన్ని రుచి చూస్తున్నాం? ఎంతవరకు మనము ఆ వాక్యానికి విలువలిస్తున్నాం? ఆ వాక్యములో ఉన్న పట్టుదలని మనం ఎలా చూస్తున్నాం? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి, పాపాలు ఒప్పుకుంటే రక్షణ మార్గాన్ని, త్రోవను చూపించే ఒక విమోచన, పశ్చాత్తాపంలో ఉన్న ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ పాపాన్ని కట్లు, ఆ బంధకాలు తెగిపోయి అంతా కూడా విడుదలిచ్చి, వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నప్పుడు అది మనల్ని సంరక్షిస్తుంది. 13 రాష్ట్రాల్లో ఎక్కడైనా రక్షణ పొందితే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి రావాలి, పొలిమేరులోకి రావాలి, చెప్పాలి నేను రక్షణ పొందుకుంటున్నానని 2 నెలలు ముందరే అప్లికేషన్ పెట్టుకోవాలి. అసలు ఎందుకు రక్షణ పొందుకుంటున్నావు, దేనికి, అన్నీ కూడా హింసించి వారిని ఆ రక్షణ అనే ఆనందాన్ని పోగొట్టడానికి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ సరిహద్దులు, ఆ భారము హృదయంలో నిండిపోయినప్పుడు ఆ సంఖ్యళ్ళు, ఆ కట్లు, హింసతో ఉన్నారు. కానీ పౌలు శీలాలు ఆ రోజు భూకంపంతో గొప్ప విడుదల చూశారు, గొప్ప రక్షణ చూశారు. ఆనందంతో, సంతోషంతో పాటలు పాడుతూ పట్టారు. అలాగే ఒకసారి మరలా చెప్తున్నాను అంటే దాని వెనక ఉన్నది ఏమిటంటే రక్షణ లేదు. ఈ రోజుల్లో రక్షణ అనేది కనుమరుగైపోయింది. రక్షణకి బదులు ఎన్నెన్నో వచ్చేసినాయి మధ్యలో, ఆటంకాలు, అడ్డులు, చిక్కులు. ఇలా వచ్చినప్పుడు మనకి ఏమీ కనిపిస్తలేదు, అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నప్పుడు వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులు చేయను, రక్షించును, రక్షణలోకి నడిపించే దేవా మీకు స్తోత్రాలయ్యా. ఎంతో ఆయాసంతో ఉన్నా, ఎంతో బాధతో ఉన్నా, ఎంతో కష్టాలతో ఉన్నా, విడుదల లేకుండా దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు ఒక పక్క నుంచి ఇంకో పక్కన అధికారులు, ప్రభువా రక్షణ లేకుండా నాయన తండ్రి, ఎంత సంస్థలైనా సరే, ఎలాంటి సంస్థలైనా సరే నాయన వారంట్ లేకుండా అరెస్ట్ చేస్తానని ప్రభువా అందరికీ తెలిసిన మానవుడైన తండ్రి, హృదయం భారంతో నిండిపోతుందయ్యా. దేశము రక్షణ లేక కొట్టుకుపోతుందయ్యా. ఈ హృదయ భారాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.